అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి దయ్యం సలహా అనే ఒక కథను విందాం. ఊరి చివర ఉన్న ఒక శ్మశానంలో చాలా దయ్యాలుంటాయి. వాటిలో బాగా అనుభవం ఉన్న ఒక ముసలి దయ్యం గూడా ఉంటుందనమాట. ఆ మిగతా దయ్యాలకి ఏ సమస్యొచ్చినా గూడా ఈ ముసలి దయ్యాన్ని సలహాలు అడుగుతూ ఉంటారు. ఒకరోజు ఆ ముసలి దెయ్యం అడవిలో చాలా సేపు తిరిగి ఒక పాడుబడిన దిగుడు బావి పై మెట్టు మీద కూర్చునుంటుంది. ఎవరు వారు? నా స్థలంలో వచ్చి కూర్చున్నారు అన్న మాటలు విని, ఆ ముసలి దెయ్యం తల ఎత్తి చూసేటప్పటికి ఒక ఆడదెయ్యం ఉంటుందనమాట. "ఇది నీ చోటా? అయితేనేం? విశాలంగానే ఉంది గట్టు. నువ్వు గూడా వచ్చి కూర్చో" అని జెప్పంటుంది. ఇంకా ఆ ఆడదెయ్యం వచ్చి ఈ ముసలి దెయ్యం పక్కన కూర్చుంటుంది. "నేను ఇటుగా ఉన్న శ్మశానంలో ఉంటాను. పిశాచాలకు ఏ సమస్య వచ్చినా నన్నే సలహా అడుగుతుంటారని" చెప్తుంది. ఇంక తనను తాను పరిచయం జేసుకుంటుందనమాట. ఇంక వెంటనే ఆడదెయ్యము బాగా ఉత్సాహంగా వచ్చి, "నాకొక సమస్యొచ్చి పడింది. బుర్ర బద్దలు కొట్టుకున్నప్పటికీ పరిష్కారం తోచడం లేదు. కాస్త సహాయం జెయ్యి" అని చెప్తుందనమాట. అదేంటంటే, అది నివసించే మర్రి చెట్టుకు చాలా దగ్గరగా ఒక పాడుబడిన ఇల్లుంటుంది. నెల క్రితం ఆ ఇంటిని ఒక సంగీత మాస్టారు ఆక్రమిస్తాడు. ఊళ్ళో నుంచి చాలా మంది వచ్చి అతడి దగ్గర సంగీతం నేర్చుకుంటూ ఉంటారు. రోజంతా సంగీత సాధన చేస్తూ ఉంటారనమాట. ఇంతకాలం ప్రశాంతంగా జీవిస్తున్న ఈ ఆడదెయ్యానికి ఈ గోల దుర్భరంగా ఉంటుంది. ఎలాగైనా ఆ సంగీత మాస్టర్‌ని ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి. అది ఈ ఆడదెయ్యం సమస్య. అంతా విన్న ఆ ముసలి దెయ్యము, "ఇదొక సమస్య ఏమిటి? ఇంతకన్నా ఎంతో కష్టమైన సమస్యని పరిష్కరించాను. నువ్విలా జేశావంటే నీ సమస్య తీరిపోతుంది" అంటూ ఆ ఆడదెయ్యానికి ఏదో ఒక సలహా ఇస్తుంది. ఇంకా ఆడదెయ్యానికి ఆ సలహాకు బాగా సంతోషించి, ఆ రాత్రే సంగీతం మాస్టర్ ఇంటికెళ్ళి ఒక గండు పిల్లిగా మారిపోయి, బాగా వికృతంగా అరుస్తూ కిటికీలోంచి సంగీతం మాస్టారు గదిలోకి దూకుతుంది. ఇక ఈ గొడవతో సంగీతం మాస్టారు నిద్రలేచి, ఆ గండు పిల్లి కాస్త దయ్యంగా మారడం జూసి, ఇంక బాగా ధైర్యం కూడగట్టుకొని, "ఎవరు నువ్వు? ఈ వేళప్పుడు ఇక్కడ నీకేం పని?" అని అడుగుతాడు. ఇంకా దయ్యం విరగబడి నవ్వి, "నేను బహు చెడ్డ పిశాచిని. కోరిన రూపంతో ఈ ఇంట్లో తిరుగుతుంటాను" అని చప్పున గబ్బిలంగా మారిపోయి, గదంతా తిరుగుతూ ఉంటుందనమాట. "నీకు పుణ్యం ఉంటుంది. ఇందాకట్లాగే పిల్లిగానే ఉండి ఇల్లంతా తిరుగు. ఎలుకల బాధ చాలా ఎక్కువగా ఉంది. తర్వాత బల్లిగా మారి దోమల్ని తినేయి" అని చెప్తాడు సంగీతం మాస్టరు. ఇంకా ఈ ఆడపిశాచి రోషంగా "నాకింతకన్నా ఏం పని లేదనుకుంటున్నావా?" అని అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. మళ్ళీ అది మర్నాడు బావిగట్టున ఆ ముసలి దెయ్యాన్ని కలుసుకుంటుంది. "నీ పథకం ఏం పారలేదు. వాడు మహా గట్టి పిండంలాగున్నాడు" అని అంటుంది. ఇంకా ఒక ఎత్తు పారకపోతే ఇంకోటి పారుతుంది అంటూ ఆ ముసలి దెయ్యం ఈ ఆడదెయ్యానికి ఇంకో ఉపాయం చెప్తుందనమాట. ఇంకా ఇదైతే పారవచ్చని ఇంకా ఈ ఆడదెయ్యానికి అనుకుంటుంది. ఇంకా ఆ పథకం ప్రకారం ఈ ఆడదెయ్యము సంగీతం మాస్టర్ ఇంటి కప్పుంటుంది గదా! దాని మీద పెంకులు పీకేసి అన్నీ కింద పడేస్తూ ఉంటుందనమాట. ఇంకా ఆ చప్పుడుకి సంగీతం మాస్టర్ గారు నిద్రలేస్తారు. నిద్రలేచి బయటకొచ్చి ఆ పెంకులు పీకేదెవరు అని అడుగుతాడు. "నేనే పిశాచాన్ని. ఏదో ఒకటి చెయ్యకపోతే నాకు తోచదు" అంటూ ఇంకా ఆడదెయ్యం లేచి గాలిలో పల్టీలు కొడుతూ ఉంటుందనమాట. ఇంకా ఆ ఆటలు తర్వాత చేద్దువు గానీ, ముందు ఆ పని గాని. ఈ మధ్య కాస్త నాకు 4 డబ్బులొస్తున్నాయి. ఆ పెంకులన్నీ తీసేసి మేడ వేద్దామనే ఆలోచనలో ఉన్నాను. తెల్లవారేసరికల్లా ఆ పెంకులన్నీ తీయడం పూర్తి జేయాలి అని బయట ఒక చెట్టు కింద పడుకొని గుర్రుబెట్టి నిద్రపోతాడు ఆ సంగీత మాస్టారు. నా చేత కూలి పని చేయించుకునేలా ఉన్నాడే ఈ మొండిగాడు అని అనుకోని, ఇంకా ఆడదెయ్యం గుడ్లగూబలా మారి అరుచుకుంటూ ఆ బావి దగ్గరికి ఎగిరెళ్ళిపోతుందనమాట. ఇంకా "బాగా ఉత్సాహంగా ఉన్నట్టున్నావే! సంగీతం మాస్టర్‌ని ఈ దెబ్బతో వెళ్ళగొట్టావా?" అనే ముసలి దెయ్యం అడుగుతుంది. "నా మొహం నన్నే వాడు వెళ్ళగొట్టాడు" అని అంటుంది ఈ ఆడదెయ్యం. ఈ 2 పథకాలు వృధా పోవడము ఆ ముసలి దెయ్యానికి బాగా అవమానంగా అనిపిస్తుందనమాట. అది ఈ ఈ ఆడదెయ్యానికి ఇంకో పథకం జెప్తుంది. దాని ప్రకారం ఆడపిశాచి మర్నాడు రాత్రి నిద్రపోతున్న సంగీతం మాస్టర్‌ను తట్టి లేపుతుంది. "మళ్ళీ ఎందుకు తగలడ్డావు? బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు" అని అంటారు సంగీతం మాస్టర్. "నువ్వు మర్యాదగా ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళు. ఈ ప్రాంతమంతా నాది. ఎన్నాళ్లుగానో నేనిక్కడ ప్రశాంతంగా బతుకుతున్నాను. నువ్వొచ్చి కన్న కఠోరమైన సంగీతంతో నా శాంతినంతా పాడు చేశావు" అని అంటుంది ఇంకా ఆడపిశాచి ఆ సంగీతం మాస్టర్ తోటి. "మహా బాగా చెప్పావులే.
ఎంతాకాలం నేను అద్దెకు కూడా ఇల్లు సంపాదించుకోలేకపోయాను. సంగీత మాస్టర్‌కు ఇల్లెవరు అద్దెకిస్తారు? నా అదృష్టం కొద్దీ ఈ ఇల్లు తేరగా దొరికింది. శిష్యులు గూడా బాగానే వస్తున్నారు. అందుచేత నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళే ప్రసక్తే లేదని జెప్పి అంటాడు. "నువ్వే మరెక్కడికైనా వెళ్ళిపో. నేను అభ్యంతరం చెప్పను" అని సంగీతం మాస్టారు స్పష్టంగా జెప్పి ఇంక అటు తిరిగి పడుకుంటాడు. ఇంకా ఈ ఆడదెయ్యం మొఖం దమ్మిడి అంతయింది. తీరిక కూర్చొని సలహాలు చెప్పడం సులభమో, ఎవరి సమస్యలను వాళ్ళే తన సొంత బుద్ధితో పరిష్కరించుకోవడం ఉత్తమం అని జెప్పి అనుకుంటుందనమాట. ఇంక మర్నాడంతా బాగా ఆలోచించి, ఆ రాత్రి ఈ ఆడదెయ్యము సంగీతం మాస్టర్‌తో "రేపు రాత్రి నుంచి నాకు సంగీతం నేర్పు. అలా కాదంటే ఉదయమే అందరితో పాటు కూర్చొని సంగీత సాధన జేస్తాను" అంటూ నమ్మకం కలిగేటట్టు బతిమిలాడుతుంది. ఇంక సంగీతం మాస్టరు దడుచుకుంటాడనమాట. ఇప్పుడిప్పుడే అతడికి కాస్త పేరు, డబ్బు అవన్నీ ఒస్తున్నాయి. తాను పిశాచాలకు సంగీతం నేర్పుతున్నట్టు తెలిసిందంటే విద్యార్థులు రారు. సరే గదా! ఊళ్ళో వాళ్ళు తనని ఊరు నుంచి తరిమేస్తారు. అందుచేత సంగీతం మాస్టర్ ఆ రాత్రి తన మూటాముల్లె సర్దుకుని తెల్లవారగానే ఊరి అవతల మరో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఆడపిశాచి సమస్య తీరిపోయిందనమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.